సరిగ్గా 8 నెలల క్రితం చిరు 150, బాలయ్య 100వ చిత్రం, ఈ రెండు ప్రెస్టీజియస్ చిత్రాలకు సైన్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇవి రెండు ఇద్దరు బడా హీరోల కెరీర్లోనే ప్రతిష్టాత్మక సినిమాలు కావడం, వారి జీవితంలో మైలురాళ్లు వంటి చిత్రాలు కావడంతో డిఎస్పి ఫుల్ ఖుషి అయ్యాడు. కానీ ఏం జరిగిందో ఏమో. సినిమా బాలయ్య క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని ఆయన మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. దానిపై చాలా రకాల గాసిప్లు కూడా వినిపించాయి. మెగా ఫ్యామిలీతో మొదటి నుంచి ఉన్న అనుబంధంతోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. చిరంజీవి రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటూ ఉండడంతో తన ఫోకస్ మొత్తం ఆ సినిమాపైనే పెట్టేందుకే శాతకర్ణి నుంచి తప్పుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా బాలయ్య మూవీ నుంచి ఆయన డ్రాప్ అయ్యాడు. ఆ స్థానంలో కంచె మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ వచ్చి చేరిపోయాడు. క్రిష్ చిరంతన్ భట్ కాంబినేషన్లో కంచె వచ్చింది. ఆ సినిమా మ్యూజికల్ సంచలనం క్రియేట్ చేసింది. అందుకే ఈ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్కే ఓటేశాడు క్రిష్. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది. రికార్డులు బద్దలు కొడుతోంది. 36 గంటల్లోనే 35 లక్షల హిట్స్ తో సౌత్ లో సరికొత్త రికార్డ్ దిశగా పరుగులు పెడుతోంది. ఇది చారిత్రక నేపథ్యం, యుద్ధ సన్నివేశాలు ఉన్న మూవీ కావడంతో అందరి ఫోకస్ దీనిపై పడింది. ఇటు చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నా అది నార్మల్ కథ కావడంతో శాతకర్ణిలా అందరి అంచనాలను అందుకోలేకపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో దేవిశ్రీ నిర్ణయం తీసుకోవడంలో తడబడ్డాడని, ఆయన శాతకర్ణి మిస్ అవ్వడం పెద్ద దెబ్బని వ్యాఖ్యానిస్తున్నారు విమర్శకులు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.